International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. విజయనగరం జిల్లాలో ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో ఓ ఎయిర్పోర్టుని నిర్మించబోతున్నారు. ఇప్పటికే బాడంగిలో ఉన్న పాత ఎయిర్ స్ట్రిప్ని బ్రిటిష్ హయాంలో 90 ఏళ్ల క్రితం నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అప్పట్లో యుద్ధ అవసరాలు, సరుకుల రవాణాకి 227 ఎకరాల్లో రన్వే, ఏటీసీ బంకర్లు నిర్మించారు. 1946లో ఈ ఎయిర్ స్ట్రిప్ని మూసేశారు. ఆ తర్వాత ఎఫ్సిఐ దీన్ని కొంతకాలం పాటు వరి, గోధుమలు నిల్వ చేయడానికి ఉపయోగించుకుంది. ప్రస్తుతం ఈ భూముల్లో రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. ఎయిర్ స్ట్రిప్కి ఇక్కడున్న 227 ఎకరాలతో పాటు అదనంగా మరో 1700 ఎకరాలు అవసరమని నేవీ ప్రతిపాదించింది. ఇక్కడ ఎయిర్పోర్ట్ రావడం మంచిదే, కానీ రైతులకి మాత్రం పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందితేనే అందరికీ సంతోషమని స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నారు. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి రైతులకి నష్టం లేకుండా చూస్తామని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఏబీపీ దేశంతో చెప్పారు. యుద్ధ విమానాలకు సంబంధించిన ఆయుధాలకు సంబంధించిన ఒకటి కట్టాలనుకుంటున్నారు. సో 1700 ఎకరాల భూమిని కూడా ఆల్రెడీ సేకరించడం జరుగుతుంది. ఇప్పటికే మీకు కొంత భూములు కూడా దానికి ఇచ్చేశారు. సో ఎందుకు ఇక్కడ నిర్మించాలని ప్రధాన అంశం? ముందుగా ఆ విషయం చెప్పే ముందు దీని చరిత్ర కూడా మీరు తెలుసుకోవాలి. అప్పుడు ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు బర్మా అనేది జపనీస్ కంట్రోల్లో ఉండేది. సో ఇండియా అనేది బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది. సో జాపనీస్ యాక్సిస్ పవర్స్లో అవ్వడం వల్ల, ఈ లాలైడ్ పవర్స్లో అవ్వడం వల్ల బర్మా నుంచి జపాన్ అండ్ జర్మనీ టుగెదర్ ఇండియాని, బికాస్ ఇండియా వాస్ అ బ్రిటిష్ కాలనీ దెన్, ఇటు అటాక్ చేద్దామన్నటువంటి ఒక ఉద్దేశంతో స్ట్రాటజిక్గా అప్పుడు ద ఎర్ల్ ఆఫ్ బ్యాండన్ అంటే క్వీన్ ఎలిజబెత్ బంధువు ఈ ఎయిర్ స్ట్రిప్ని ఓపెన్ చేయడం, బొబ్బిలి పర్సనల్గా వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. దాని చరిత్ర అది. అంటే రెండో ప్రపంచ యుద్ధంలోనే జపాన్ అటాక్ చేద్దామన్నటువంటి ఉద్దేశంతో ఈ ఎయిర్ స్ట్రిప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక నేవల్ ఆయుధాల నిల్వ కేంద్రం ఏదైతే కేంద్ర ప్రభుత్వం దీనికి సన్నాహాలు చేస్తుందో దీనికి 1792 ఎకరాలు అవసరం అండి. ఎయిర్పోర్ట్ది ఇంచుమించు 190 ఎకరాలు ఆల్రెడీ పాత ల్యాండే ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ 200 ఏకర్స్ ఉంది. ఇది కాక ఇంచుమించు 1400 ఎకరాలు, 1300 నుంచి 1400 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ని సేకరించవలసిన పరిస్థితి వస్తుంది. సేకరించే ముందు, రేట్ నిర్ణయించే ముందు దీని ఫస్ట్ ఏంటంటే సోషల్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అధ్యయనం చేస్తుంది గవర్నమెంట్. అంటే ఇక్కడ ఇది పెట్టడం వల్ల సోషల్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా, అభిప్రాయ సేకరణ లాంటివి చేసి అప్పుడు నష్టపరిహారం అనేది ఇదండి. అంటే ఇంత ప్రైవేట్ ల్యాండ్ చాలా వాల్యుబుల్ ల్యాండ్ సేకరించవలసి వస్తుంది కాబట్టి ఫీజిబిలిటీ కూడా ఒకసారి ఆలోచించి చేయాలి. అదేవిధంగా రైతుకి భూమి అనేది సర్వస్వం. ఏ రైతుకైనా 10 సెంట్ల రైతు అవనివ్వండి, ఎకరా రైతు అవనివ్వండి, 100 ఎకరాల రైతు, 1000 ఎకరాల రైతు అవనివ్వండి, భూమి అనేది సర్వస్వం. సో ఆ భూమి కోల్పోతున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం అబ్నార్మల్గా ఉంటే తప్ప రైతు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. నా స్వార్థం అయితే ఇక్కడ ఒక సంస్థ రావడం ఎంత ముఖ్యమో రైతుకు కూడా నష్టం లేకుండా చేయడం అనేది అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అని నా భావన. ఇక్కడ కట్టడం వల్ల ఎలాంటి ఉపాధులు ఉండే అవకాశాలు అనుకోవచ్చు? ప్రధానంగా ఉపాధి అంటే ప్రిలిమినరీగా నేను మాట్లాడిన దాంట్లో అండి, వారి భూమి కోల్పోయిన వాళ్ళకి ఉపాధి కల్పిస్తారా, ప్రతి ఎకరాకి ప్రతి కుటుంబానికి ఏమైనా ఉపాధి కల్పిస్తారా, అది కాక స్థానికంగా ఇంకేమైనా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఇంక క్లారిటీ లేదు. అధ్యయన దశలోనే ఉంది. ఇంకా చాలా 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 టైం పట్టే ప్రాజెక్ట్ ఇది, చాలా అధ్యయనం చేయవలసిన ప్రాజెక్ట్ ఇది. అన్లెస్ ద టెక్నికాలిటీస్ ఆర్ లేడ్ అవుట్ మనకి అవగాహన రాదండి. పూర్వకాలం నాటి బాడంగి విమానాశ్రయం అనేవారు, ఇప్పుడు అది మళ్ళీ మీ హయాంలోనే దీన్ని పాములు కదిపి ముందుకు తీసుకొస్తున్నారు. సో దీనివల్ల మీకు ఎలా ఉందనిపించుకోవచ్చు? అంటే సంతోషం ఉందండి. ఒక మంచి వ్యవస్థ, ఒక మంచి సంస్థ వస్తుందని సంతోషంతో పాటు రైతుకి నష్టం జరిగే పరిస్థితి అయితే ఉండకూడదండి. భూమి కోల్పోతున్న రైతుకి దానికి తగు నష్టపరిహారం ప్లస్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అప్పుడు నాకు సంతోషం తప్ప యాజ్ ఆన్ అన్లెస్ ద ఫార్మాలిటీస్ ఆర్ లేడ్ అవుట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ మనం దీని మీద కామెంట్ చేసే పరిస్థితి లేదండి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇక్కడ ఎయిర్ బేస్ నిర్మించాలని అప్పుడులో నేవీ అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారు. అయితే అందులో భాగంగానే ఇక్కడ
విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర బాడంగి అనే విలేజ్ దగ్గర ఆల్రెడీ ఉంది. అయితే అప్పుడులో ఈ నిర్మాణం అనేది గతంలో అప్పుడు అంటే బొబ్బిలి రాజులకు సంబంధించిన కొంత నిర్మాణాన్ని అయితే చేశారు. అంటే బ్రిటిష్ కాలంలో వాళ్ళు వచ్చి వెళ్ళే అందుకు అవకాశాలు ఉండేందుకు అప్పుడులో నిర్మించడం జరిగింది. అదే బేస్ మీద ఇప్పుడు నేవీ అధికారులు విస్తృత తనిఖీలు అయితే చేయడం జరిగింది. అయితే 1946లో ఎయిర్ స్ట్రిప్ని మూసేయడం జరిగింది. అయితే అప్పుడులో దీనికి కొంత భూసేకరణకి సంబంధించిన అధికారులు మళ్ళీ రీషెడ్యూల్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మళ్ళీ దీన్ని ఇప్పుడు నేవల్కి సంబంధించిన ఎయిర్ స్ట్రిప్ బేస్ని నిర్మించాలని, అంటే యుద్ధానికి సంబంధించిన ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో ఎక్విప్మెంట్స్కి గోడౌన్ టైప్లో అంతే చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి అయితే నేవీ అధికారులు తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అయితే 1700 ఎకరాలు ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న భూమిని కాకుండా అదనంగా కొంత భూమి కూడా కావాలని చెప్పడంతో పాటు అయితే ఇక్కడ రైతులకైతే మాత్రం పూర్తి స్థాయిలో లాభం చేకూరితేనే రైతులకు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే రైతులైతే మాత్రం కొంతవరకు ఈ భూమిని అయితే మాత్రం పూర్తి స్థాయిలో వస్తేనే ఇస్తామని లెక్కల్లో చెప్పడం జరుగుతుంది. స్థానికంగా బేబీ నైనా బొబ్బిలికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా దీనిపై వివరణ కూడా అడగడం జరిగింది. అయితే ఆయన చెప్పే విధానం ప్రకారంగా అయితే ఇక్కడ ఉద్యోగ మౌలిక వసతులు ఉండడం వల్ల అభివృద్ధి ప్రాంతం అంతా చెందుతుంది కనుక దీనికి ఖచ్చితంగా మోరల్ సపోర్ట్ అయితే ఇస్తాము. కానీ వస్తున్నందుకు ఆనందపడాలో లేకపోతే రైతులకి పూర్తి స్థాయిలో నష్టపరిహారం వస్తేనే మాకు ఇక్కడ ఆనందం ఉంటుంది, లేకపోతే మాత్రం దీనికి అంతగా ఆనందపడే అవసరం కూడా ఉండదు. ఎందుకంటే రైతులే మెయిన్ కారణం కనుక రైతులకు సంబంధించి అయితే మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కలగాలి, ఉపాధి కల్పన కలగాలి. అదేవిధంగా రైతుకు సంబంధించిన పూర్తి స్థాయిలో నష్టపరిహారం కూడా చెల్లిస్తే మాత్రం ఇవన్నిటికీ మాత్రం ఏకీభవిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే అధికారులు అయితే సంప్రదింపులు జరిగాయని చెప్తున్నారు. అయితే ఇది కానీ జరిగితే ఇది పూర్తి స్థాయిలో కానీ అభివృద్ధిలోకి కానీ వస్తే మాత్రం చాలా వరకు ఇక్కడ నుంచి వలసలు, అదేవిధంగా మంచి అభివృద్ధి కూడా అవకాశం ఉందని చెప్పేసి అయితే మాత్రం చెప్తున్నారు. బొబ్బిలి నుండి రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం.